ప్రశ్న మంత్రి గారు చెప్తున్న సమాధానం చెప్తున్న మంత్రి గారు విజయనగరం జిల్లా సభ్యుడు ఎస్ఎన్ సభ్యుడు కూడా ఆ ప్రాంతానికి చెందిన సభ్యుడు ఎమ్మెల్సీ గారు, నేను కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మెంబర్ కాబట్టి దీంట్లో ఇంటర్వ్యూ అయ్యాను అధ్యక్ష. అంతేగాని ఇంకో ఉద్దేశంతో కాదు, గౌరవ మంత్రి గారికి తెలియజెప్తున్నాను. అందుకని ఎందుకంటే డైరెక్ట్గా సభ్యుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం దగ్గర జూట్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ పర్టికులర్ జూట్ ఇండస్ట్రీ నెల్లిమల జూట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ యాజమాన్యం మీకు ప్రతిపాదన పెట్టిన ప్రతిపాదనని మీ దగ్గరకు వచ్చాయా లేదా, వస్తే వాటి మీద మీరు ఏదైనా చర్య తీసుకున్నారా, అది అంతే. మీరు ఏదైనా పరిశీలిస్తామంటే ఓకే ఫైన్. వచ్చాయా లేదా, లేదు వాళ్ళు అక్కడ మబ్బు పెడుతున్నారా, మేము ప్రభుత్వం పెట్టాము, ప్రభుత్వం అడ్డు పెట్టాము, ఇంకా ఫైనలైజ్ చేయలేదు, అందుకే మిల్లు మూసి కూర్చున్నాము అని 1500 కార్మికుల్ని దాంతోపాటు ఎలాంటిగా ఉన్న 3000 కార్మికులు బయట కూర్చున్నారు కదా, అందుకు అడిగాను తప్ప ఇంకో ఉద్దేశం కాదు అధ్యక్ష. అందుకు దయచేసి సూటిగా పరిశీలిస్తామా అంటే ఓకే, వచ్చాయంటే ఓకే, లేదు మీద రాకుండా వాళ్ళు మబ్బు పెడితే యాజమాన్యం టైం తీసుకొని మబ్బు పెడితే అప్పుడు యాజమాన్యంతో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని గౌరవ మంత్రి గారిని అడుగుతున్న విషయం. సార్ అధ్యక్ష, నేను ఆన్సర్ క్లియర్ గా మళ్ళీ చెప్పడం జరిగింది, నా సప్లిమెంటరీ ఆన్సర్ లో చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఏం అడుగుతున్నారని చెప్పడం జరిగింది అధ్యక్ష. గౌరవ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గారికి చెప్తున్నాను, విద్యుత్ మీద సబ్సిడీ రాయితీ మంజూరు చేయమని అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే జూట్ పై జిఎస్టీ తగ్గించమని అడుగుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా నా ఆన్సర్లో ఉన్నాయి అధ్యక్ష. మరి ఎందుకు ఈ సభని తప్పుదోవ పడుతున్నా నాకు తెలియదు అధ్యక్ష. ఖచ్చితంగా నేను ఆన్సర్స్ అన్ని చెప్పాను. సిక్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మేము రివైజ్ చేయడానికి మేము ఆలోచన చేస్తున్నాము. అయితే ఈ మీటింగ్ జరుగుతుంది అధ్యక్ష. మరి దయించి కొంచెం ప్లీజ్ 13 క్వశ్చన్ నెంబర్ 13511 మినిస్టర్ ఫర్ టూరిజం. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకి సమాధానం మంజూరు చేసిన మొత్తం 451,67,60,000 అధ్యక్ష. అప్పగించిన పని విలువ మొత్తం 434,28,00,00,000. చేసిన పని విలువ మొత్తం 409,39,39,00,000. ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం 320,03,00,000. అదేవిధంగా బి ప్రశ్నకి సిఆర్జెడ్ క్లియరెన్స్ కానీ, అదేవిధంగా ఇతర ప్లాన్ ఆమోదాలు కానీ అవసరమైనటువంటి అనుమతుల్ని ఇనిషియల్గా జీవీఎంసీ నుంచి పొందడం అయింది. అయితే ఇది సి ప్రశ్నకి సమాధానం మొత్తం ఎండాడ గ్రామంలో విశాఖపట్నం సమీపంలో ఋషికొండ దగ్గర ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9.88 ఎకరాల విస్తీర్ణంలో 19/5/2021 తేదీ గల ఎఫ్ నెంబర్ 13/11/2021 ద్వారా సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇవ్వడమైంది. 7/2/2023 తేదీ గల పర్మిట్ నెంబర్ 1086/3/8/B/Z2/RDA/2022 ద్వారా జీవీఎంసీ ప్లాన్ ఆమోదించింది. అయితే దీని మీద అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణదాస్ గారు కానీ, మూర్తి యాదవ్ గారు కానీ, అదేవిధంగా వెలగపూడి రామకృష్ణ గారు కానీ, ఈ ముగ్గురు కోర్టులో దీని మీద రిట్ పిటిషన్ వేయటం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు గౌరప్పన్ గారిని ఒక కమిషన్ గా వేయడం జరిగింది. కమిషన్ వేసిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇవ్వకుండానే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు కోసం వేచి చూస్తున్నాం అధ్యక్ష. రామారావు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు తమ సమాధానంలో సుమారుగా 409 కోట్ల వరకు జరిగిందని చెప్పారు. ఇది పర్యాటక శాఖ అధీనంలో ఉన్న పాత భవనాలను కూల్చేసి ఒక లావిష్గా సుమారుగా 400 కోట్ల పైన ఖర్చుతో కొత్తగా ఈ భవనాలు కట్టడం అనేది ఎంత కాంట్రవర్సీ ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, పర్టికులర్గా విశాఖపట్నంలో. దీనిలో 7 భవనాలు కట్టారు అధ్యక్ష. 7 భవనాల్లో ఏ ఒక్క బ్లాక్ కూడా అసలు ప్రయోజనం ఏంటో కూడా తెలియని పరిస్థితి. దానిలో ఒకటి ప్రెసిడెన్షియల్ సూటు,
ఇంకో 2 విల్లా సూట్స్, మిగిలిన 4 బిల్డింగ్లు కూడా భవనాలు కూడా కొంత దూరంగా సముద్రానికి అభిముఖంగా కట్టారు. దీనిలో ఈ భవనాలన్నీ కూడా చూసినట్టయితే వ్యక్తిగత వినియోగానికి కట్టుకున్న భవనాలాగే కనిపిస్తుంది తప్ప రామారావు మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మీరు ఏమడిగారు అందులో? దానికి కూడా వస్తాను అధ్యక్ష. మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధం ప్రశ్న అడగండి. భవనాలు మీరు డిబేట్ వెళ్ళకండి. తెలియాలి కదా, మీరు సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి చెప్పాలా? ప్లీజ్. సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి. మీరు అడిగిన దాని మీద మంత్రి గారు చెప్పారు, మీరు అనుమతులు ఉన్నాయన్నారు, దానికి సమాధానం లేవంటే చెప్పండి, అంతే తప్ప. అనుమతులు ఇచ్చిన చోట కూడా ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు. అది అడగండి. ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు. నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను, అసలు ఈ భవనాలు దేనికి కట్టారు, దేనికి వినియోగిస్తారని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. అడగండి. తర్వాత భవన నిర్మాణాలు కూడా ఏ ఒక్కటి కూడా అనుమతుల ప్రకారం జరగలేదు. ఇంకొక అనధికారంగా ఉన్న విషయం ఏంటంటే, ఇందులో చెప్పనివ్వండి పూర్తిగా. ఇందులో ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో బాత్రూమ్ ఫిట్టింగ్స్, మసాజ్ స్టోర్ రూమ్. రామారావు ఏం వినాలి? మీరు చెప్పిందంత వినరు. ఇక సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి దయచేసి. మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధం అడగండి. మీరు ప్రశ్నలే ఏం మెటీరియల్ వాడారని అడగలేదుగా. మీరు ఏం మెటీరియల్ అడిగితే అది వాడారు ఇది వాడలేదని చెప్పొచ్చు. మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకండి, సభను కాంట్రవర్సీ చేయకండి. మీరు కాంట్రవర్సీ చేయకండి సభని ప్లీజ్. మీరు అడగండి. సబ్జెక్ట్ అడగండి. మీరు సబ్జెక్ట్ అడగండి. సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ కాబట్టి మీరు అనుకున్న సబ్జెక్ట్ కాదు. అధ్యక్ష, మీరు అడిగిన ప్రశ్న చూసి దానికి సప్లిమెంటరీ అడగండి. ఇందులో ప్యాలెస్లు సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికొందో ఇక్కడ చెప్పారు కదా, దేనికొందో. ఇటాలియన్ మార్బుల్ గోడలు దేనికి కట్టారు? సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అది మీరు ప్లీజ్ మాధవ్ గారు కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి. చిరంజీవి గారు కూర్చోండి. రామారావు గారు అడగండి. ఇంత లావిష్గా కట్టిన బిల్డింగ్స్ ని ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ విధంగా ఉపయోగించబోతుంది? అసలు ప్రజల వాసులకు ఏమైనా ఉపయోగం ఉందా, రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందే నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు చెప్తున్నారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష మంత్రి గారు చెప్పండి. ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారండి. ఇక్కడ అధ్యక్ష, విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే, అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం,
ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది, చదువుకోండి చదువుకోండి చదువుకోండి. ఇవాళ అక్కడ గజెట్లో ఉందో అవన్నీ చదువుకోండి. వాళ్ళు చేసింది, వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్పతి బ్లాక్ అని కట్టారు. దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములలో వేడే. మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట, వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు, అప్లికేషన్ విని సావధానంగా వినండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను. కమాన్ రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం. మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఒక సామెత చెప్తాను. ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. మీరు జీవో నంబర్ ఇస్తాను మీకు, వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను. ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. ఆ రోజు చిన్న అయిపోతే ఆ రోజు మనకి మనం ఏదంటే ఓం మహానగరం తగలకపోతుంటే ఫిడేలు వాయించినటువంటి నియోజకవర్గ లాగా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అలా ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష. ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు, ప్రజా డబ్బుల్ని ఇలా మోసం, ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ పెడతాను నేను, వాళ్ళు చూసుకుని చదువుకోనండి, సమాధానం చెప్పుకోనండి. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రజా ధనాన్ని తోచుకు తింటుంటే ఇందులో ఎవరి ఇంట్లోకి ఎంత డబ్బు అడిగారు అంత డబ్బు తీసుకుని వాళ్ళు చేయడం కరెక్ట్. ఒక్క జీవో చూడండి, మొత్తం జీవో చూడండి, జీవో చూసుకోండి. మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాధపడతా సార్, తెలుస్తారు నిజాలు అధ్యక్ష. ప్లీజ్ 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 సిడౌన్ ప్లీజ్. మంత్రి గారు కూర్చోండి. I don't want to yield because they are telling wrong. మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, అధ్యక్ష. ఈ జీవో నెంబర్లు కూడా ఇస్తాను నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను. జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి. ఐ టేబుల్ ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను నేను, రమ్మనండి. ఐ డోంట్ ఈల్డ్ అధ్యక్ష, ఐ డోంట్ వాంట్ టు ఈల్డ్. మీరు ఇది తేల్చాలి. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా తేల్చండి అధ్యక్ష. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా? జీవో నెంబర్లు చూపిస్తారు, రమ్మనండి. రమ్మనండి, ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. మంత్రి గారు మంత్రి గారు వినాలి, మంత్రి గారు వినాలి. ప్లీజ్ 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 ప్లీజ్. మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు. దానికి కావాలని వేరే డిబేట్ పెట్టుకోండి, దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు,
మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు. ప్లీజ్ 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 అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారా? కూర్చో కూర్చో కూర్చో. అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ 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 మీరు రండి, ఒకసారి రండి, ప్లీజ్ 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 కోచ్ కమిటీ వేయండి, వాళ్ళు కూడా తెలుసుకోమనండి, వాళ్ళు కూడా తెలుసుకోమనండి. అచ్చెన్నాయుడు గారు కూర్చోండి కూర్చోండి. రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి కూర్చోండి.